లేదా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మన శరీరానికి మనం హాని తలపెట్టకూడదు. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రాపంచికంగా మరియు ధార్మికంగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతాము. శరీరాన్ని రక్షించుకోవడం గురించి ఇస్లాం సూచించిన కొన్ని పనులు మనం చూసాం. దాంట్లో ఇంకొన్ని శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మంచి సంపాదన ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. అల్లా రాత్రిని విశ్రాంతి కోసం సృష్టించాను అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అందుకే అనవసరంగా రాత్రుళ్ళు మేలుకొని ఉండటం కానీ, పగలు నిద్రపోవడం కానీ ఇది ప్రకృతికి విరుద్ధం. ఎందుకంటే రాత్రుళ్ళు టీవీలు, మొబైలు, టైంపాసు, మీటింగులు లేదా చాటింగులు లేదా గుఫ్తుగులు, సిరీసు, కామెడీ షోలు ఇలాంటివి చూస్తూ టైంపాస్ చేస్తూ మనం ఈనాడు అనేక రకంగా సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మనం ఎంతోగా నష్టపోతూ ఉన్నాం. ఒకానొకప్పుడు ప్రవక్త మరియు సహాబాల సమయంలో ఇషా నమాజ్ తర్వాత వారు ఏ విధంగా విశ్రాంతి తీసుకునేదో ఒకసారి ఆలోచించండి. కానీ ఈనాడు మనం విశ్వాసులమై ఉండి, ముస్లింలమై ఉండి, సమాజానికి మంచి నేర్పాల్సిన వారమై ఉండి, మంచి పంపించాల్సిన వారమై ఉండి ఇషా నమాజు తర్వాతే దావతులు, ఫంక్షన్లు, పార్టీలు మనం చేస్తూ ఉన్నాం. అరే దారిలో ఒక చిన్న రాయి ఉంటే కూడా మీరు దాన్ని అడ్డు తొలగించండి అని, దానివల్ల ఒకవేళ అల్లా మిమ్మల్ని అది ఇష్టపడితే కనుక ఆ యొక్క కార్యం వల్ల కూడా అల్లా మిమ్మల్ని క్షమించి నరకం నుంచి రక్షించబడి స్వర్గం ఇవ్వవచ్చు అని చెప్తే, ఈనాడు అదే రోడ్లో ఫంక్షన్లు, పార్టీలని, ఇంకేదో ప్రోగ్రాంలని ఆ రోడ్ని, ఆ దారిని బ్లాక్ చేసి మనం ఏదో ఫంక్షన్లు, పార్టీలు చేసుకుంటూ ఉండేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం, ముస్లింలు అయ్యుండి కూడా. మరి ఏదైతే ఇస్లాం చెప్తుందో దానికే వ్యతిరేకంగా మనం ఎలా చేయగలుగుతాం? మరి అందుకే ముందు మనం ఖురాన్ చదివితే లేదా హదీసులు చదివితే ఏది ఇస్లామో ఏది కాదో మనకు అర్థమవుతుంది. ఇక మరి రాత్రి మంచిగా పగలు చాలామంది పనులు, జాబులు, టైంపాస్ అవి రాత్రంతా చేసి మరి చాలామంది పగలని అంటే పగలను కూడా మరి చాలామంది వృధా చేస్తూ ఉన్నారు. అల్లా రాత్రిని నేను విశ్రాంతి కోసం, పగటిని నేను పని కోసం పెట్టానని అల్లా చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఖైలుల్లా అనేది ఒకటి ఉంది ఇస్లాంలో. ఖైలుల్లా అంటే మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవడం. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. దీన్ని ఖైలుల్లా అని అంటారు. ఈ యొక్క ఖైలుల్లా చేయడం వల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది అని, రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ చదవడానికి ఈ యొక్క ఖైలుల్లా శక్తిని ఇస్తుందని ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా